అన్నిట్లో ఆయనకి టాలెంట్ ఉంది. గేమ్ పరంగా గానీ, థింకింగ్ పరంగా గానీ, నెక్స్ట్ గ్రాస్పింగ్ పవర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. సో, నిన్న నైట్ బిగ్ బాస్ అందరూ చూసారు కదా! సో, ఆ ఎపిసోడ్ మీద అండ్ కొన్ని లైవ్‌లో జరిగిన కంటెంట్ మీద మనమైతే రివ్యూ మాట్లాడేసుకుందాము. ఇంకా నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి కదా! సో, ఫస్ట్ విల్ స్టార్ట్. ఫస్ట్ అయితే విష్ణుప్రియతో స్టార్ట్ చేస్తాడనమాట ఎపిసోడ్. విష్ణుప్రియ పృథ్వీకి ఏదో చిన్న దెబ్బ తగులుతూ ఉంటే అది ఏదో అప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో క్యూట్గా అనిపిస్తుంది. అప్లై చేసి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసాక సీత విలాస్ అక్కడ అంతమంది ఉన్నారు కదా, నువ్వెందుకు చేసావు? ఐ మీన్ దాని మీనింగ్ ఏంటంటే సోనియా ఉంది కదా, నువ్వు వెళ్ళి చేయాలా, అంత అవసరమా అని చెప్పి. అప్పుడు సీత అన్నదానికి విష్ణుప్రియ ఏమంటారంటే, అది హ్యుమానిటీ రా, అక్కడ ఎవరున్నా నేను అలాగే చేస్తాను రా అని అంటది అనమాట. సో నేను తను ఒకటేనా నీకు అది అంటే మీన్ అలా కాదు, నా ఉద్దేశం అది కాదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. నాకు ఇమిటేట్ చేయడం అంత సరిగ్గా వచ్చి ఉండదు, బట్ కంటెంట్ అయితే చెప్పాలని ఐ మీన్ ఇంటెన్షన్ అయితే చెప్తున్నాను నేను. సో అలా చెప్తుంది. అలా చెప్పాక ఇన్ ద పర్సనల్ రా, ఇటు తిరిగి సి ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ. సి ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ. సి ఐ లైక్ టు పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ. అంటే అందరికీ చెప్తుంది అనమాట, నాకు ఇష్టం, నేను మాట్లాడతాను పృథ్వీతో ప్లీజ్ అని చెప్పి. సో నాకు అందుకే అన్నీ చెప్పాలంటే చెప్పలేను రా, స్పేస్ నాకు కావాలి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. సో ఐ మీన్ అది స్క్రీన్ స్పేస్ కోసం చేస్తుందో రియల్గా చేస్తుందో ఏదో తెలియదు కానీ, బట్ లుకింగ్ క్యూట్. కానీ తను విన్నర్ మెటీరియల్గా ఊహించుకొని ఇలా చేయడం వల్ల తన గ్రాఫిక్ కొంచెం తగ్గుతుందని ఫీలింగ్. బట్ అయితే లుకింగ్ క్యూట్, చాలా జెన్యూన్గా అనిపిస్తుంది. బట్ తనని డైరెక్ట్గా షోస్లో అవన్నీ చూసి అంత షోస్లో కొంచెం అరగెంట్గా, ఐ మీన్ అరగెంట్ ఇన్ ద సెన్స్ గేమ్స్ అన్నీ చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా గట్టిగా మాట్లాడే టైప్. కానీ ఇక్కడ చూస్తే అంత సాఫ్ట్గా ఉంది. మేబీ తన ఇంటర్నల్ బిహేవియర్ అంతేనేమో. సో చూడాలి హౌ షీ విల్ ప్లే ఇన్ నెక్స్ట్ వీక్స్. సో అదైతే అయిపోతుంది అనమాట. అది అయిపోగానే నెక్స్ట్ సౌండ్స్ గేమ్ ఇస్తారు కదా, సౌండ్స్ గేమ్. సో అందరు చూసారు కదా, సో అదే సౌండ్స్ గేమ్ అనమాట. సౌండ్స్ గేమ్లో ఒక్కొక్క సౌండ్కి ఐడెంటిఫై చేయాలి అని చెప్పి రాస్తారు కదా. అందులో నిఖిల్ అండ్ నైనిక అన్నప్పుడు నిఖిల్ 5 సౌండ్స్ కరెక్ట్గా రాస్తారు. చాలా బాగా అనిపించింది. నిఖిల్ ఈజ్ యాక్చువల్లీ మల్టీ టాలెంటెడ్. సో అన్నిట్లో ఆయనకి టాలెంట్ ఉంది. గేమ్ పరంగా కానీ, థింకింగ్ పరంగా కానీ, నెక్స్ట్ గ్రాస్పింగ్ పవర్, అట్లా అన్ని రకాల టాలెంట్ ఉంది. బట్ ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఆ టాలెంట్ని ఐ మీన్ కొంతమంది వల్ల ఆ టాలెంట్ లోపలికి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే హీ విల్ బి ప్యూర్ అండ్ టాలెంట్ ఇంక్రీజ్ అయ్యి గ్రాఫ్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ అది నిఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడు. నెక్స్ట్ నిఖిల్ ప్రేరణ ఆడతారు. ఐ మీన్ లైన్ కాదు, సో నిఖిల్ ప్రేరణ ఆడతారు. నిఖిల్ ప్రేరణ ఆడినప్పుడు ప్రేరణ విన్ అవుతుంది. ఒక సౌండ్ కరెక్ట్గా రాసేసి ప్రేరణ విన్ అవుతుంది, అది లాస్ట్ సౌండ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యష్మి అండ్ సీత రాసినప్పుడు అది బర్డ్ సౌండ్ అని బర్డ్ సౌండ్ లాగా అనిపిస్తుంది, కానీ అది మంకీ సౌండ్. సో ఇద్దరు రాంగ్ రాస్తారు. అది కాకపోతే బిగ్ బాస్ ఏదో క్లారిఫికేషన్ పెట్టాలి కదా అన్నట్టు, నేను కూడా బర్డే అనుకున్నాను అని అంటుండేది. సో బిగ్ బాస్ అంటాడు, నీకు అది దగ్గరగా అనిపిస్తే నువ్వు పాయింట్ ఇవ్వచ్చు, అది సంచాలక్ డెసిషన్ అనగానే రవి ఇది బర్డ్ కొంచెం అనిపిస్తుందని చెప్పి యష్మికి ఇస్తాడు. యష్మి ఫుల్ ఖుషి అయిపోతుంది అనమాట పాయింట్ ఇవ్వగానే. సో అలా టాస్క్ అని చెప్పి వీళ్ళకి 2 పాయింట్స్, నిఖిల్ వాళ్ళ టీంకి, కాంతారకి 1 పాయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో 1 పాయింట్ రాగానే అయ్యో అని ఐ మీన్ ఒక పాయింట్ అని చెప్పి అనుకుంటారు. టై చేయండి ఎందుకంటే ఆ పాయింట్ మంకీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, బర్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని ఫైట్ చేస్తారనమాట వీళ్ళు. బట్ ఫైనల్గా సంచాలక్ ఏంటంటే డెసిషన్ వీళ్ళకని ఇచ్చేస్తారు. సో అది అయిపోగానే మణికంఠ ఫుల్ డ్యాన్స్ చేస్తాడు. మేము విన్ అయ్యాం టాస్క్ విన్ అయ్యాం అని చెప్పి ఫుల్ ఖుషి అయిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటాడనమాట. సో అది అక్కడికి అయిపోతుంది. ఫుల్ ఫన్గా అవుతుంది. ఫన్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే
నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్లో విన్ అయ్యారు కాబట్టి ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి రేషన్ టైం ఎక్కువ వస్తుంది అనగానే సీత వెళ్తాం అనుకుంటుంది, ఇంకొక టీం నుంచి నిఖిల్ వెళ్దాం అనుకుంటాడు. రేషన్కి అయితే వెళ్ళిపోతారు. రేషన్కి వెళ్ళి నిఖిల్ అన్నీ తీసేసుకుంటాడు. సీత లాస్ట్ బజర్ మోగే టైంకి కొన్ని చేత్తో పట్టుకొని ఉంటుంది. చేత్తో పట్టుకొని ఉంటే నిఖిల్ అంటాడు, అవి చేత్తో పట్టుకునే లెక్క రావురా అంటాడు. నాకైతే అస్సలు నచ్చలేదు అక్కడ నిఖిల్. ఎందుకన్నాడు, తను కూడా ఫ్యూ టైమ్స్ అలా చేయలేదా, తను కూడా వెళ్ళాడు కదా, తను ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయింది, తీసుకొచ్చి చేత్తో పట్టుకుంది అంతే కదా, అంటే ఆల్మోస్ట్ తీసేసుకున్నట్టే కదా. నాకైతే అక్కడ నిఖిల్ అస్సలు నచ్చలేదు. సో ఈకే తక్కువ వచ్చింది అని చెప్పి, వీళ్ళకి తక్కువ టైం వచ్చిందని చెప్పి సీత చాలా ఫీల్ అవుతుంది అనమాట. సీత కాదు సారీ, నబీల్ చాలా ఫీల్ అవుతాడు. ఆల్మోస్ట్ సీత వచ్చి కూర్చొని అక్కడ మాట్లాడుతుంటే ఐఎమ్ సారీ రా అని ఏడ్చేస్తాడు అనమాట. చాలా ఫీల్ అవుతాడు. అయ్యో రేషన్కి తక్కువ టైం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఐఎమ్ రియల్లీ సారీ. నాకు బాగా అనిపించింది అక్కడ నబీల్. సో నెక్స్ట్ అయితే పాట అయితే నేను ఇందాక రికార్డ్ చేయడం మర్చిపోయాను, సో మళ్ళీ యాడ్ చేశాను. సో ప్లేస్ అయితే అంత డిఫరెంట్. సో నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ పిలిచి ఇది ఒక గోల్డెన్ బ్యాండ్, సో ఆ బ్యాండ్ ఎవరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అలా చెప్తారనమాట. సో అలా చెప్పి కొంచెం టైం ఇస్తారు. లైవ్లో కూడా చాలా టైమే ఇచ్చారు. లైవ్లో డిస్కషన్ యాక్చువల్గా ఏమవుతుందంటే సోనియా అండ్ మణికంఠ మాట్లాడుకుంటారు. సోనియా మణికంఠ మాట్లాడుకుంటే నిఖిల్ కూడా ఉంటాడు అక్కడ. నిఖిల్ అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది అలా మాట్లాడుకుంటున్న డిస్కషన్ మధ్యలో నిఖిల్ అంటాడు, నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా, సో నువ్వు వెళ్దామనుకుంటే నిన్ను ఇలా అంటాడబ్బా, చంపేస్తా ఆ మీనింగ్తో, నువ్వు వెళ్ళిపోతే ఎలా, నేను చంపేస్తా వెళ్ళిపోతే, నువ్వు నా రైట్ హ్యాండ్ అండ్ నా హార్ట్ అని అంటాడు. అమ్మా, క్లాన్ కోసం ఆడతానంటాడు, ఇండివిజువల్ అంటాడు, అక్కడ ఒక మాట అంటాడు. నాకు అసలు ఆ మాట ఎందుకు అన్నాడో అర్థం కాదు. నా హార్ట్ అన్నాడు. అక్కడేమో వెంటనే సోనియాతో డైలాగ్ అనగానే సోనియా ఫేస్లో లైట్గా స్మైల్ అనిపిస్తుంది. ఈలోపు నాగమణి కంటే ముందన్నాడు. యాక్చువల్గా వాళ్ళిద్దరే ఉంటే అన్న దట్ ఈస్ ఫైన్, వాళ్ళిద్దరికి బాగానే ఉంటుంది. కానీ నాగమణి కంటే ముందన్నాడు. నాగమణి కంటతో ఏమన్నాడు, అరే నీ ఇష్టం రా, నేను ఫోర్స్ చేయను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గోరా, నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి, నేను అసలు ఏమీ అన్నాను, ఇట్ ఈస్ అప్ టు యూ. అంటే నేను వెళ్ళిపోతున్నాను నీకు బాధ లేదా అని అడుగుతాను నాగమణి కంటే. కరెక్టే, సో వెళ్ళిపోతున్నానని బాధ లేదా అంటే ఈలోపు సోనియా వెంటనే అవును మన దానిలో పర్సన్ తగ్గిపోతారు కదా అని అంటది. సో అవును కౌంట్ పరంగా తగ్గిపోతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ ఇష్టం రా అని అంటారు. అంతేగాని వెళ్ళకు, ఏమన్నా నెక్స్ట్ ఛాన్స్ వస్తే నీకు ఇస్తాము అని అయితే అన్నారు. ఇప్పుడు సోనియాని హార్ట్, షోల్డర్ రైట్ హ్యాండ్ అని అన్నాడు కదా, అట్లీస్ట్ అలాగా నువ్వు కూడా ఉండు స్ట్రాంగ్ అని అయితే అనలేదు. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు ఒకటే అని చెప్పి. సో ఆ మాట అంటాడు. ఆ మాట అనగానే ఆల్రెడీ మణికంఠ ఫస్టే ఆ టీంకి వెళ్దాం అనుకుంటాడు, సీత టీంకి. బట్ ఆప్షన్ రాలేదు కాబట్టి తప్పక ఇటు వచ్చాడు. సో ఆయన తీసుకోవాలని అనుకుంటాడు. ఇదంతా లైవ్లో డిస్కషన్ అనమాట. లైవ్లో అన్న తర్వాత నాగమణికంటూ ఒక ఐడియా ఇస్తాడు. అరే నువ్వు ఎందుకురా నబీల్ని తెచ్చుకోవాలనుకోవు అని అంటాడనమాట. నబీల్ని తెచ్చుకోవాలని ఎందుకు అనుకోవు అంటే, అప్పటిదాకా అసలు నిఖిల్కి మినిమం థాట్ కూడా రాదు. మినిమం థాట్ కూడా రాకుండా నబీల్ని ఎందుకు తెచ్చుకోవాలనుకోవట్లేదు అంటే, ఇది ఐడియా బాగుంది అన్నట్టు వెళ్ళి నబీల్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు మా టీంకి వస్తావా, నువ్వు వస్తే అసలు టాప్ 10 వీక్స్ వరకు తిరగలేదు, మన గేమ్కే తిరగలేదు, అసలు మనం సూపర్, మనం గేమ్స్లో టాస్కుల్లో ఇచ్చి పాడేయచ్చు అది ఇదని చెప్తాడనమాట. అయినా నబీల్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. నబీల్ అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించాడు ఈ టాస్క్ వీళ్ళ టీంకి అయితే రావడానికి. నెక్స్ట్ ఇది జరుగుతూ ఉంటే విష్ణు ఏమో పృథ్వీని ట్రై చేస్తుంది, నువ్వు ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉంటావా, నీ టాలెంట్ ఇంకా బయటకు తీసుకురావా, నువ్వు రావా, వాళ్ళ టీంలోనే ఉంటావా అని. అంటే షీ ట్రైస్ టు పుల్ పృథ్వీ టు దేర్ గ్రూప్ సీతా క్లాన్. సో ట్రై చేసిన పృథ్వీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపియాడు. అంటే ఎనీవే నువ్వు స్ట్రాంగే కదా, రావచ్చు కదా. ఈవెన్ సీత కూడా ట్రై చేస్తుంది, కిచెన్లోకి తీసుకెళ్తా, నువ్వు రావచ్చు కదా, నువ్వు ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉంటావా, వాళ్ళ క్లాన్లోనే ఉంటావా, ఇంకా వెళ్ళిపోయే వరకు నిఖిల్ కిందే ఉంటావా చీఫ్, అదే ఇదని ఇంకా అడుగుతారనమాట. సో బట్ పృథ్వీ ఏమి ఇంట్రెస్ట్ చూపియాడు.
తర్వాత యష్మి వచ్చి నిఖిల్తో మాట్లాడదాం అనుకుంటుంది. నిఖిల్తో మాట్లాడదాం అనుకునే లోపు ఆల్రెడీ నిఖిల్తో వీళ్ళు మణికంఠ వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి అసలు నువ్వు క్లాన్లో నేను వాష్రూమ్కి వెళ్ళినా కూడా, నేను కిచెన్లో ఉన్నా కూడా, నేను ఏ పని చేస్తున్నా కూడా మీరు నా కోసం వెయిట్ చేయరు, మీరే డెసిషన్స్ తీసుకున్నారు, నేను ఒకదాని ప్లాన్లో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోతున్నారు. అలా అయితే నాకు ఉండాలా లేదా అన్నట్టు ఇంకట్లా తన తన ఎమోషన్స్ అన్నీ చెప్తుంది అనమాట నిఖిల్కి. సో అంటాడు, సో నువ్వు మాకు ఇంపార్టెంట్ అనే కదా నిన్ను మేము ఉంచింది, లేకపోతే మణికంఠ ప్లేస్లో నిన్నే పంపేవాళ్ళమన్న సెన్స్లో అని నాకు అర్థమైంది. బట్ యస్మిన్ అయితే నువ్వు ఉండాలని అన్నట్టుగా చెప్తాడు. సో షీల్ కన్విన్స్ అండ్ బీ దేర్. ఒకవైపు నైనిక ఏమో నాకు నిఖిల్తో ప్రాబ్లం లేదు వాళ్ళ టీంకి వెళ్ళడానికి, బట్ ఆ బ్యాండ్కి ఏదైనా పవర్ వస్తుందేమో అని ఆలోచిస్తున్నా అని అంటది. సో అట్లా చాలాసేపే జరుగుతుంది లైవ్లో, చాలా టైమే ఇస్తారు. నెక్స్ట్ లైవ్లో డిస్కషన్ కూడా ఏమవుతుందంటే పృథ్వీ అండ్ సోనియా అండ్ నిఖిల్ ఏం మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు వెళ్ళిపోతానన్నాడు మణికంఠ, సో మణికంఠ వెళ్ళిపోతే ఆదిత్య గారిని, ఐ మీన్ యాక్చువల్గా ఇది తర్వాత అయినట్టుంది, నేను తర్వాత చెప్తాను డిస్కషన్ ఏంటో క్లియర్గా. అది బిగ్ బాస్ ఈలోపు బ్యాండ్ అడుగుతారు. సో బిగ్ బాస్ హూ ఈజ్ టేకింగ్ అనగానే నాగమణికంఠ నేను అని చెప్తాడు. అది చాలా చాలా బాగా అనిపించింది నాకు. తను వచ్చి నేనే తీసుకుంటా అని చెప్తాడు. బిగ్ బాస్ ఏమో నువ్వు అక్కడికి వెళ్ళడమే కాదు ఎవరినైనా ఇటువైపు పంపించాలి అని చెప్తారు. సో ఎవరినైనా పంపించాలి అన్నప్పుడు పృథ్వీ ఏమో ఆలోచించు, క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి, థింక్ చెయ్యి, మంచి పర్సన్స్ని పంపు అన్నట్టు ఇక చెప్తూ ఉంటాడనమాట. ఇది నా సెల్ఫ్ డెసిషన్, నేనే ఆలోచించుకుంటా అంటే సీత కూడా చెప్తుంది. సో నువ్వు వచ్చే క్లాన్ కూడా బాగుండాలి, బాగా ఆడాలి, బాగా స్ట్రాంగ్గా ఉండాలని థింక్ చేసి ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని అందరూ కొంచెం కొంచెం ఐడియాస్ అయితే చెప్తారు. ఇది పర్సనల్, నేను ఆలోచించుకుంటాను, గివ్ మీ సమ్ టైం అని చెప్పి 2 నిమిషాలు ఆలోచించి నేను ఆదిత్య గారిని పంపిస్తున్నాను అంటాడు. రీజన్ కూడా చాలా బాగా చెప్తాడు. ఆదిత్య గారికి ఈ టీంలో వాళ్ళతోనే ర్యాపో ఉంది, ఈ టీంలో వాళ్ళతో తక్కువ ర్యాపో ఉంది, సో బెటర్ ఐ వుడ్ స్విఫ్ట్ ఆదిత్య గారు టు దిస్ టీమ్ అని చెప్తాను. ఆదిత్య గారు ఇటు వస్తారు, ఇటు రాగానే ఐ విల్ గివ్ మై బెస్ట్ చీఫ్ అని అంటాడనమాట. ఐ విల్ గివ్ మై లాయల్టీ టు దిస్ టీమ్ చీఫ్ అని ఆదిత్య ఓం గారు అంటారు. నిఖిల్ బ్యాండ్ వేస్తాడు. సో ఐ మీన్ మణికంఠ ఇటు వెళ్తాడు, గౌతమ్ అంటాడు, మణికంఠ ఇటు వెళ్తాడు, మణికంఠకు కూడా బ్యాండ్ వేస్తారు. సో అక్కడ అయిపోతుంది. సో యాక్చువల్గా అయిపోయాక వీళ్ళ ముగ్గురు మధ్యలో డిస్కషన్ ఏంటంటే, ఎవరు సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ మధ్యలో డిస్కషన్ ఏంటంటే, మణికంఠ ఎందుకు వెళ్ళిపోయాడు, ఓకే మణికంఠ వెళ్ళిపోయి ఆదిత్య గారిని ఎందుకు పంపించాడు. పృథ్వీ అంటాడు, మేబీ ఆదిత్య గారు వెళ్ళిపోతారేమో మీకు అని నేను అనుకుంటున్నా. సో ఆదిత్య గారు వెళ్ళిపోతే మన టీంలో నలుగురే అయిపోతాం కదా, మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కదా అని నాగమణికంఠ ఇటు పంపించాడేమో అని అనుకుంటున్నా అని అంటాడు. అంటే సోనియా అంటది, అంత లేదు, అంత ఆలోచించి ఉండడు నాగమణికంఠ అని అంటది. మేబీ ఆలోచించాడేమో, ఆమెలా చెప్తుంది. నాకు అస్సలు నచ్చలేదు అక్కడ మాటలు అనడం. ఏమో అంత ఆలోచించుండడు అని అంటది. అంత ఎందుకు ఆలోచించడు, బికాజ్ మణికంఠ చాలా బాగా థింక్ చేస్తున్నాడు, ఫ్యూచర్ థింక్ చేస్తున్నాడు. బయట పర్సన్స్, ఐ మీన్ బయట మనం ఎలా ఆలోచిస్తామో, ప్రజలందరూ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాడు. అలాంటి అతను ఎందుకు ఆలోచించడు అనుకుందామని నాకు అర్థం కాలేదు. బట్ ఆ మాట అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఏమో అంత ఆలోచించడైనా, అంత ఆలోచించి అయితే డెసిషన్ తీసుకోడు అంటారు. బట్ పృథ్వీ అయితే బాగా చెప్పాడు. మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు, మనకైతే తెలీదు. బట్ ఆ పాయింట్ తీసుకురావడం అయితే కరెక్ట్ అనిపించింది. పృథ్వీ చాలా బాగా తీసుకొచ్చాడు ఆ పాయింట్, చాలా బాగా అనిపించింది. సో అక్కడ నెక్స్ట్ ఇక్కడ నబీల్ వాళ్ళు కూడా డిస్కషన్ అనమాట. ఇదేంటి ఏమని డిస్కషన్, పృథ్వీ అటు వెళ్ళి అది తెచ్చాక వాళ్ళే స్ట్రాంగ్ అనుకుంటారు, మనం వీక్ అంటున్నారు. మరి బెలూన్స్ ఏమంటారు, ఏదో అన్నాడబ్బా నబీల్, ఏదో పదం అన్నాడు, బుడగా సమ్ ఏదో వర్డ్ అన్నాడు, అది బెలూన్ని ఏదో అన్నాడు అనమాట. సో ఆ గేమ్లో గెలవలేదు. మరి అంటే ఐ మీన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టవర్ గేమ్లో గెలవలేదు, డైస్ పజిల్ గేమ్లో గెలవలేదు, అలా
కొన్ని గేమ్స్లో గెలవలేదు కదా, వాళ్ళే స్ట్రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు, నేను స్ట్రాంగ్ కాదని చెప్పి నన్ను తీసేశారు అని నబీల్ ఇంటెన్షన్ అనమాట. అయితే అది నబీల్ ఇంటెన్షన్ అనమాట. నబీల్ ఎందుకు వీళ్ళు వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటారు, మేము కాదనుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను స్ట్రాంగ్ కాదని నన్ను తీసేశారు అని అన్నట్టు అలా ఏం చెప్పాడనమాట. అది అయిపోయాక నైనిక దానికి ఏమన్నా పవర్ వస్తుందేమో అని ఆలోచించింది కదా. ఆమె ఏంటో కొంచెం చిన్నపిల్ల, కొంచెం చిల్ టైప్లో ఆ పవర్ వస్తుందేమో, ఎల్నా వద్దా, నిఖిల్ అంటే ఇష్టం, ఇటు మాట్లాడుతుంది, ఇటు మాట్లాడుతుంది, ఆమె కొంచెం ఫ్లిప్పింగ్ టైప్ అనిపిస్తుంది అనమాట. సో అది అక్కడి వరకు అయిపోయింది. అక్కడి వరకు అయిపోయాక ఈలోపు విష్ణుప్రియ నబీల్తో మాట్లాడుతుంది. ఆమె ఎందుకో కొంచెం ఆమె డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఈ మధ్యన, మొన్న టాస్క్ అయిన దగ్గర నుంచి ఏమో ఎందుకో అంటది. వాళ్ళ ముగ్గురు గ్యాంగ్ కదా, వాళ్ళ ముగ్గురు గ్యాంగ్ అన్నప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళతో చెప్పుంటే బాగుండేది, బట్ వాళ్ళతో చెప్పకుండా వచ్చి నబీల్తో చెప్పింది. మేబీ వాళ్ళందరూ ఒక క్లాన్ కాబట్టి చెప్పుండొచ్చు, బట్ వాళ్ళ ముగ్గురు అంత క్లోజ్ అయినప్పుడు నైనికాకే చెప్పు ఉండాల్సిందని నా ఫీలింగ్. బట్ ఏమో ఆమె ఎందుకు చెప్పలేదో, మేబీ ఫీల్ అవుతుందని చెప్పలేదో, ఏమవుతుందో ఏమని అనుకుందో మరి నాకైతే తెలియదు. బట్ చెప్పుంటే చాలా బాగుండేది, ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి షీ మై టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకునేదో, మేబీ దానికి రీజన్ ఏమన్నా చెప్పు ఉండొచ్చు అని నా ఫీలింగ్. సో అది అయిపోయాక బిగ్ బాస్ ఒక గేమ్ ఇచ్చారు కదా, బీబీ అడ్డా అని చెప్పి, బీబీ అడ్డా అని గేమ్ ఇచ్చారు కదా. సో చాట్ షో, బిగ్ బాస్ అడ్డాలో చాట్ షో జరుగుతుంది. ఇప్పుడు చాట్ షోలో క్యారెక్టర్స్ చేంజ్ అని అన్నారు. నాకైతే భలే ఇక్కడ ఫన్ అనిపించింది అనమాట. సో ఫన్ ఏంటంటే ఫస్ట్ నబీల్ హోస్ట్ చేస్తాడు ఆ షోని. నబీల్ హోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనీ లాగా ప్రేరణ వస్తుంది అనమాట. ప్రేరణ వచ్చి ఒక బౌల్ తెచ్చుకొని, ఇలా తెచ్చుకొని ఇలా పడుకొని ఇలా తింటూ ఉంటుంది అనమాట. నన్ను ఎవ్వరూ మైక్రో మేనేజ్ చెయ్యకండి రా, కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ, కెరీర్ కూడా ఇంపార్టెంటే అని చెప్పి టింగ్ అని లేచి పేరునే వెళ్ళిపోద్ది అనమాట. అయితే నిఖిల్ని రమ్మని చెప్తారు. నిఖిల్ వస్తాడు. నిఖిల్ క్యారెక్టర్ ఇక్కడ మనీది అనమాట. మనీ వస్తాడు, నిఖిల్ లాగా మనీ వస్తాడు, ప్రేరణ ఉంటుంది. ప్రేరణ అండ్ మనీ ఇలా పట్టుకొని ఇలా హగ్ చేసుకో, ఎందుకు నన్ను ఇలా హగ్ చేసుకుంటున్నావు, నన్ను వీకెండ్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు అని చెప్పి అని అక్కడ కొంచెం ఫన్ అయితే నాకు ఇమిటేట్ చేయడం అయితే రాలేదు, బట్ అక్కడ ఫన్ అయితే బాగా అనిపించింది. ప్రేరణ బాగా యాక్ట్ చేసింది యాక్చువల్గా. అది అయిపోయాక నేను కొంచెం ఇందులో కొంచెం బాగా అనిపించింది మాత్రమే చెప్తున్నాను, ఓకే అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను వీకెండ్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా అది ఇది అని అంటాడు అనమాట. బాగా కామెడీ అనిపిస్తుంది. ప్రేరణ చాలా బాగా చేసింది, చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ సీతలాగా విష్ణు అండ్ మనీ యాజ్ పృథ్వీ వస్తారనమాట. నెక్స్ట్ వచ్చాక సీత యాజ్ విష్ణు, మనీ యాజ్ పృథ్వీ వస్తారు. వచ్చాక అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చొని మీ ఇద్దరి మధ్యలో ఏంటి రిలేషన్ అని అడిగితే ప్రేరణ అడుగుతుంది. ఇప్పుడు ప్రేరణ మారిపోతుంది అనమాట. ప్రేరణ యాజ్ హోస్ట్ అండ్ సీత అండ్ మనీ, అంటే విష్ణు అండ్ పృథ్వీ లాగా సీత అండ్ మనీ వచ్చి ఇలా కూర్చుంటారు అనమాట. ఇలా కూర్చుంటే పక్కన వచ్చి సీత కూర్చుంటే సీత పక్కన పృథ్వీ, మనీ రావడానికి, పృథ్వీ లాగా రావడానికి అట్లా ఎంత స్టైలిష్గా బాగా వచ్చాడు, చాలా స్టైలిష్గా చాలా బాగా వచ్చాడు అనమాట. అయితే వచ్చి కూర్చుంటాడు. మీ ఇద్దరి మధ్యలో ఏంటి రిలేషన్ అని అడుగుతుంది ప్రేరణ. అడిగితే ఇక్కడ విష్ణు క్యారెక్టర్లో ఉన్న సీత బ్లష్ అవుతూ ఉంటుంది అనమాట. అని ఇట్లా బ్లష్ లాగా అవుతూ ఉంటుంది. బ్లష్ అవుతూ ఉంటే పృథ్వీ క్యారెక్టర్లో ఉన్న మనీ అంటాడు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని ఇంకా అట్లా అంటాడు అనమాట. అది కూడా బాగా అనిపించింది. అంటే నాగమది కంటే ఆ యాటిట్యూడ్తో నడిచెళ్ళి అక్కడ కూర్చొని పృథ్వీలాగా, సీతా విష్ణులాగా ఇట్లా ఫేస్లో బ్లష్ అవుతూ, నెక్స్ట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్
అని అనడం చాలా బాగా అనిపించింది నాకు, చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ ఇది జరుగుతూ ఐ మీన్ వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే సోనియా లాగా ఆదిత్య గారు వచ్చి స్నానం చేయవా పృథ్వీ, పృథ్వీ స్నానం చేయవా అని సోనియా లాగా ఆదిత్య గారు వస్తారన్నమాట. సూపర్. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటాకు వస్తుంటే ఆయన డిస్టర్బెన్స్ ఐ మీన్ సోనియా అట్లా అడుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో అని చెప్పి చాలా బాగా వచ్చారు ఆదిత్య గారు మధ్యలో. సూపర్ అనిపించింది నాకు దానికి. నెక్స్ట్ అట్లా ఒకళ్ళు అందరూ వేసుకున్నారు. చాలా చాలా ఫన్. ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసినంత ఫన్ రాకపోయినా ఫన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఆదిత్య గారు లాగా నబీల్ వచ్చాడు. హైలైట్ అసలు, హైలైట్ ఆఫ్ ది సీజన్ అనిపించింది. వచ్చాడా వచ్చి కిచెన్ క్లీన్ చేసేసాను, బాత్రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను, చేసేస్తాను, నన్ను తినేస్తున్నారా. సరే అసలు ఎంత బాగా యాక్ట్ చేశాడంటే నాకైతే ఇమిటేటింగ్ రాలేదు. నేను తప్పుగా చేస్తే క్షమించండి, బట్ స్టిల్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎంత బాగా చేశాడో. నేనైతే 2-3 టైమ్స్ చూసి ఫుల్ నవ్వుకున్నాను. నవీల్ అంత బాగా చేస్తే స్టిల్ వచ్చి కూర్చొని మిగతా వాళ్ళు చేస్తున్నంతసేపు కూడా నిఖిల్ ఐ మీన్ నబీల్ ఆ క్యారెక్టర్లోనే ఉండి ఇలా ఆమె అయితే ఎంత బాగా యాక్ట్ చేశాడో. స్టిల్ ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు. అందరూ అయిపోయినాయి. అంటే కొద్ది గొప్ప ఫన్ వచ్చింది, బట్ బీభత్సమైన ఫన్ అయితే రాలేదు. అంటే మెయిన్ ప్రేరణ దగ్గర ఫన్ వచ్చింది, కొంచెం సీత దగ్గర ఫన్ వచ్చింది, నెక్స్ట్ నవీల్ దగ్గర ఫన్ వచ్చింది. ఇవి ఫుల్ ఫన్ అనమాట. ఈ వేలో ముగ్గురువే కొద్ది గొప్ప బాగున్నాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ అంత ఏమి లేవు. సోనియా ఏం లేదు, ఆ విష్ణుది కూడా ఏం లేదు. సో అసలు చంపేశాడు. అసలు అది చూసి ఆదిత్య గారు కూడా నవ్వేసుకున్నారు అనమాట. నబీల్ యాక్టింగ్ చూసి అంత బాగా యాక్ట్ చేశాడు నబీల్. సో హ్యాట్స్ ఆఫ్ నబీల్. ఆయన యాక్టింగ్ అంతా సూపర్ అనిపించింది. అయిపోయాక ఇది అయిపోయిందిరా అనుకునేసరికి నాగమణికంట అండ్ సోనియా బెడ్రూమ్లో కూర్చొని డిస్కషన్. ఐ మీన్ పెద్ద డిస్కషన్ ఏం కాదు, నార్మల్గా ఆమె నవ్వుకుంటా, అరే అందరి కళ్ళు మా మీదే ఉన్నాయి, నేను పృథ్వీ నిఖిల్ చాలా బాగా అనిపించింది. ఏమనిపించింది అసలు? ఆమె ఏమన్నా చేసిందా? ఓకే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, దట్ ఈస్ ఫైన్. ఆమె ప్లేస్లో ఇంకొకరు వెళ్ళి యాక్ట్ చేశారు, ఫైన్. ఆమె ఏమనిపించింది? ఆమె ఏమన్నా ఆడిందా, యాక్ట్ చేసిందా? ఇలా ఏమో ఆమె ఏమనుకుంటుందో ఏమో. బట్ హై ఛాన్సెస్ ఫర్ ఎలిమినేషన్ అయితే ఈరోజు ఆదిత్య గారు, సోనియా అండ్ ఆదిత్య గారు హై ఛాన్సెస్. సీక్రెట్ రూమ్ ఉంటే ఒకవేళ ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయి నాగమణికంట ఆర్ సోనియా సీక్రెట్ రూమ్లో ఉంటారు. ఏమవుతుందో చూద్దాం. నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పటిదాకా నేను చూసిన అన్నిట్లో సోనియా ఎలిమినేట్ అని అయితే పెట్టారనమాట. చూడాలి, ఫింగర్స్ క్రాస్, ఏమవుతుందో తెలీదు. సో మోస్ట్లీ ఒక ఎండ్ ఆఫ్ ద డే కల్లా మనకి తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారా అనేది. సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ అండ్ బాయ్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. That's it guys, take care and bye bye, happy weekend. So we'll see you in next video.